హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుస్తకం సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యా మహారాజా, ఏ పాపము చేశాము? ముందు జన్మలో ఏ పాపము చేశాము? ఎవరికి ద్రోహము చేశాము? ఎవరికి అన్యాయం చేశాము? ఎవరిని బాధ పెట్టాము? ఈ జన్మలోన మాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరని ఎన్నో వ్రతములు చేశాము, ఎన్నో పూజలు చేశాము, ఎన్నో తీర్థయాత్రలు తిరిగాము. తిరిగిన ప్రయోజనము లేదు. లేక లేక ధర్మావతికి గర్భవతిగా అంటే నేను సంతోషించాను, ఎంతో మురిసిపోయాను. మాకు కొడుకో బిడ్డో పుడుతుండని ఆశతో ఉన్నారు కానీ ఆశలను నిరాశలు చేశారు ఆ భగవంతుడు. నేటికి మాకు ఆ కాలసర్పము మా గర్భములో జన్మించాడు. అయ్యా వల ఏడుస్తున్నారు, కంటి నీరు తీస్తున్నారు. సర్పము పుట్టినదని సర్పము పుట్టినదని మీరు అనుకోవద్దు. కొడుకే పుట్టిందని మీ మతిలో అనుకోవాలి. నేను రాజ్యాలు తిరిగి, ఎక్కడ దేశాలు తిరిగి, వంగ కళింగ నేపాల కాంబోజ మగధ సౌరాష్ట్ర దేశాలన్నీ తిరిగి ఆ నాగుంబాముకు నేను పెళ్లి చేస్తానయ్యా. పాముకు నేను పెళ్లి చేస్తా, మీరు బాధపడవద్దు. పెళ్లి చేస్తానంటున్నావు పనికి లగ్నం నీవెందుకు బాధపడుతున్నావయ్యా? నీవెందుకు ఏడుస్తావు? ఆ పని రాజుకి పెళ్లి చేసే బాధ్యత నాది. ఏ దేశం ఉన్న వెళ్ళి పెళ్లి చేస్తానంటున్నావు గాని పనికి పెళ్లి చేయడానికి భవ్యము కాదు. ఒక్క కుంటివాడైనా పెళ్లి చేయవచ్చు, చెవిటివాడైనా పెళ్లి చేయవచ్చు, మూగవాడైనా పెళ్లి చేయవచ్చు, గురుడివాడైనా పెళ్లి చేయవచ్చు. కానీ పనికి లగ్నము చేసిన భవ్యము కాదు. ఆ తల్లి ఎవరు చేసుకుంటారు? పండితుడికి పెళ్లి అంటే ఎవరు చేసుకుంటారయ్యా? ఎవరు చేసుకోరు. పాముని పెళ్లి చేసుకున్న వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఈ వార్త ఒకవేళ దేవుడికే తెలిసినట్టయితే నా పరువు పోతున్నది. ధర్మాంగత మహారాజు గర్భంలోన ధర్మావతికి పాము పుట్టాదంటే భగవంత ఎంతటి నూనెత మాకెంతటి చెడ్డ పేరు తెచ్చి అవుతుంది. ప్రపంచంలో ఎంతమంది ఏమనుకుంటారు? పాము పుట్టాదంటే ఎంత మా పరువు పోతున్నది. అందుకొరకు ఆ పనికి పెళ్లి చేయడానికి ధర్మం కాదు నీకు. నా మాట విని పెళ్లి అన్న మాట విడనాడు. మాటకైనా నేనే, మూటకైనా నేనే, దెబ్బకైనా నేనే, యుద్ధములకైనా నేనే. ఈ పాము వార్త తెలియకుండా బ్రాహ్మణోత్తముల తీసుకొని వెళ్ళి ఈ వార్త ఎవరికి తెలియకుండా వెళ్ళి మహాచక్కని పరమాపతివ్రత సాధ్వీమణిని మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకొని వస్తా. నీ దాకా రానివ్వా, అన్ని నేనే చూసుకుంటా.
ఒకవేళ తెలియక చేసినట్టయితే చేసుకుంటారు కావచ్చు. ఆ, ఆ తల్లి ఇక్కడికి వచ్చి నా భర్త ఏడంటే భగవంతా మేమేమని చెప్పు. అదంతా నేను చూసుకుంటా. నన్నే అడుగును, నా భార్యని అడుగును. మీకు తెలియదా, మీరు రాజులయ్యి రాజ్య పరిపాలన చేసేవారయ్యి ఈ పాముకి పెళ్లి చేస్తారా అని మమ్మల్ని ఎంత నిందిస్తున్నది ఆ తల్లి. అదంతా నా భుజస్కంధాల మీద పెట్టండి, మీరాక రానివ్వను. పలచదనములో ఉన్నవారికి ఆడవారికైనా భర్త కావాలి, మగవాడికైనా భార్య కావాలి. ఉమ్, భార్య భర్తలు కలిసి ఉంటే వారి సంతోషంగా ఉంటే తల్లిదండ్రికి సంతోషం. వారే జగడములో లొల్లిలో పెట్టుకుంటే తల్లిదండ్రికి బాధే కదా. అయ్యో నా కొడుకునేమంటున్నదో కోడలు, లేకుంటే కోడలు నా కొడుకు ఏమంటున్నాడో వాళ్ళకు జగడం పడుతుందని వారికి తల్లిదండ్రికి బాధ. మాకు కూడా అదే బాధ కలుగుతుంది. నా మాట విని పెళ్ళి అన్న మాట అయ్యా, నీ మాట నేను వినను, మీ దాకా రానివ్వను. మీరు ఉండే కాడ రాజ్యం ఏలుకుంటుండండి, అవన్నీ నేను చూసుకుంటా. ఆ బాబుకు నేను పెళ్లి చేస్తా. అర్మాని మనవి పాలించుమా రాజేంద్రగా. ముఖ్యమంత్రిని, పెద్ద మంత్రిని, అష్టప్రధానులలో నేను పెద్దవాడు. ఏదైనా నేను చూసుకుంటా. నీ దాకా రానివ్వను, నీకు మాట రానివ్వను. నేనే దేనికైనా ముందుండి బ్రాహ్మణోత్సవంలో తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తా. అదే పోంగా మీరు ఒక్క మాట శేషుడనబోకుమా ఎవరితోనూ శేషుడనబోకుమా శేషుడనబోకుమా వాసిగా దేశాది వరులకెళ్ళను నేను మాసుల శుభనేక లంచేదవురా శేషుడనబోకుమా వాసిగా దేశాది వరులకెళ్ళను నేను మాసుల శుభనేక లంచేదవురా శేషుడనబోకుమా. అయ్యా, నీ నోట పదుగురులో కూర్చున్నప్పుడు శేషుడు అంటే పాము. నాకు పాము పుట్టింది అని నువ్వు చెప్పు, ఎవరికి తెలియనియకు. నేను దేశాధీశుల రాజులకందరికీ శుభలేఖలు పంపి ధర్మాంగద మహారాజు గారికి కొడుకు పుట్టిండు. ఎక్కడనైనా మహాచక్కని పరమాపతి వ్రతం ఉంటే ఆ పిల్లవానికి పిల్లనియవచ్చునని బ్రాహ్మణోత్సవంలో పట్టుకొని తిరిగి ఘనంగా ఘన వైభవంగా మిమ్మల నీకు ఆ పాముకు పెళ్లి చేస్తా. మీకు ఇంకోటి ఉన్నది ఏంటంటే, మరి అత్తమామ రాలేదు అవును అని అక్కడ అడుగుతారని నన్ను అంటాను. వారికి ఒక శాపం ఉన్నది. వారు పెళ్లికి వచ్చినట్టు ఏదంటే శిరస్సు పరపర బగిలి చనిపోతారు అని అక్కడ నేను చెప్పు. మరి పెళ్లి పిల్లగాడేడి? పెళ్లి పిల్లగాడు రాడు, కాని మీదనే చచ్చిపోతాడు. పెళ్లి పిల్లగాడు రాడు. పెళ్లి పిల్లగాడు పట్టుకున్న చంద్రాయుధము, ఆ చంద్రాయుధములకే కత్తికి కంకణం బాసింగమును కట్టి పెళ్లి చేసుకొని నీకు కోడల్ని తెత్తని ఇల్లు నిలబెడతా. శేషుడనబోకుమా ఎవరితోనూ శేషుడనబోకుమా వశీగా దేశాది వరుల చెల్లను నేను వాసుల శుభలేఖ లంపురా శేషుడనబోకుమా.
అవన్నీ నేను చూసుకుంటా, ఆ పెళ్లి వేడుకలు అన్ని చూసుకుంటా. మీ ఇంటికాడ మీ రాజ్యం ఏదో పరిపాలించుకుంటూ మీరు ఉండండి, నా మనవి వినండి. నన్ను చెప్పండి. నా మాట విను. ఎన్నడైనా నేను చెప్పిన మాట నీవు వినేవాడివి, నీవు చెప్పిన మాట నేను వినేవాడి. అదే కానీ ఈ రోజు ఆ సర్పములకు నేను పెళ్లి చేస్తాను, పాముకు పెళ్లి చేస్తానంటే ప్రపంచంలో మనకు చెడ్డ పేరు వస్తున్నది. ఎవరినోడని ఆపగలుగుతావు? ఎవరిని అడుగుతారు? ధర్మగత మహారాజా, నీ భార్య గర్భవతి కదా, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినని అడిగితే నేనేమో చెప్పాలి? చెప్పుకోవడానికే నాకెంతో లేదు. ఎవ్వరితోనూ నువ్వు సంతానం ముచ్చరా చెప్పకు, కొడుకే అని చెప్పు. అవన్నీ ఆ బాధలన్నీ నేను చూసుకుంటాను. ఇల్లు నీకు కోడలి తెస్తా, మీ ఇల్లు నిలబెడతా. ఈ కాశ్మీర దేశం లోపల ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు ధర్మాంగద మహారాజు. అతని భార్య ధర్మావతి దేవి. వారు పుణ్య దంపతులు. వారికి నేను ఆస్థాన పండితుడను, జ్యోతిష్యుడను. బ్రాహ్మణులం. మేము బ్రాహ్మణులం. నాకు తెలుసు, బ్రాహ్మణులము. నా పేరు జ్ఞానసాగరుడు. జ్ఞానసాగరుడు పండితోత్తముడను. జ్యోతిష్యము, పురాణ ఇతిహాసములను ఎలా వీక్షించినటువంటి వాడు, చదివినటువంటి వాడు. జ్ఞానసాగరుడు అనే బ్రాహ్మణోత్తముడు. ఎందుకు వచ్చినావు? నువ్వెవరు? నువ్వు ఎప్పుడు కనబడలేదు, నీ ముఖం ఎక్కడ చూడలేదు. ఇంతకు నువ్వెవరు? ఎందుకు వచ్చినావు? మా పాఠకుల కాడ తిరుగుతున్నావు. నువ్వు దొంగ వాడురావా? మీ కొరకే వచ్చిన. మీ కొరకే. మరి నా కొరకు వచ్చినావు. నీ పేరు పెట్టి పిలవాలి. పేరు పెట్టి అంటే జ్ఞానసాగరుడు అని నాకు తెలియలే, బామ్మర్దులు అని. అయ్యా ఓ బ్రాహ్మణోత్తమ అని పిలవాలి. అయ్యా ఓ బ్రాహ్మణోత్తమ. ఎందుకు వచ్చినావు చెప్పు. చెప్పాలనా? నీ పేరేం పేరు? నీ పేరు? నా పేరు మొగడు. మొగడా? అదేం పేరు? దరిద్రం పేరు. మొగడని పెట్టుకుంటారే. అయ్యగారులే చెప్పారు. ఎట్లా చెప్పిన అయ్యగారు ఎవడు వాడు? నా జన్మనామం మీద మొగడని వచ్చిందట. జన్మనామం మీద? మూగయ్య కావచ్చు. మూగయ్య కాదు, మొగడే. మురళి కావచ్చు. లేదయ్యా, మొగడేనయ్యా. ముండయ్య కావచ్చు. కాదు, మోహన్ కావచ్చు. కాదు, ఇవన్నీ అబద్ధపోయే. అసలైంది మొగడు. నువ్వు ఎప్పుడన్నా పిలుస్తావో మొగడా అని పిలువు. అరే మీ తల్లి ఏమని పిలుస్తుంది ఈ పేరు పెడితే? మొగడ అంటది. ఓ అంట. మీ నాన్న ఏమని పిలుస్తాడు? ఓ మొగడ అంటాడు. ఏంది నాన్న అంట. మీ అన్నదమ్ములు ఏమని పిలుస్తారు? ఓ మొగడ అంటే ఏంది అన్న అంట. మీ అక్క చెల్లెళ్ళు? మొగడ అంటే ఏంది చెల్లి అంట. నీ పెళ్ళి అయిందా? నీ పెళ్ళి ఏమని పిలుస్తుంది? నా పెళ్ళమా? నీకు తెలియదా? నాకేవారు కదా. నా పెళ్ళము ప్రేమగా పిలుస్తుంది. ఏమని? ఏమని పిలుస్తుంది? నన్నా ఏమండి అని. ఏమండి? అది ఒక్కది మాత్రం మొగడు అన్నది అనేది. మరి మేమేమని పిలవాలరా? మొగడా అని పిలవాలి. నీ ఇష్టము. నీకు అసలే అనత్తలేరు మొగడా. ఏమని? ఓ మొగడా అంటే ఏంది? ఓ మొగడా అరే అట్లా తెల్లమని పిలవద్దా? నీ పేరు మొగడ అంటే మరి ఎందుకు వచ్చినవరా? రే మొగడ అని నేను అన్నా. అయితే పెళ్ళమంటావా? నన్ను నువ్వు మొగడ అంటావా? గుర్తు మాయం చేస్తా. ఎందుకు వచ్చినావు చెప్పు. ఎందుకు వచ్చినావు? రాజు దోరేండు. మహారాజు అన్నా. ఏమని చెప్పు. ఒక మాటలో చెప్పు. అయ్యా, ధర్మాంగద మహారాజు వారికి పుత్ర సంతానముడి.
లేక లేక ఎన్నో నోములు ఎన్నో వ్రతములు ఎన్నో తీర్థయాత్రలు తిరగంగా నాగదేవునికి మొక్కిండు. ఆ నాగదేవునికి మొక్కితే ఆ మహారాణి గర్భవతి అయింది. అయితే ఆమెకు కొడుకు కాదు బిడ్డ కాదు, కోడి నాగం బాంబు పుట్టింది ఆమె కాదు. శేషుడు అంటే నాగరాజు పుట్టాడు. నాగరాజు పుట్టిండు. నాగరాజు పుడితే మహారాజు గారు రాణి గారు మంచం పట్టిండు. ఒకటే ఏడుపు ఒకటే రంది బాధపడి రంజు పెట్టుకున్నాను. బాగా బాధపడతాను. నేను బాగా ఆలోచించుకున్నా. బ్రాహ్మణోత్తములు కట్టుకొని వారికి కోరినంత ధనమిచ్చి రాజ్యాలు తిరిగి ఎక్కడనైనా మహా చక్కని పిల్లని మాట్లాడి కత్తికి కంకణం కట్టి పెళ్లి చేసుకొని రావాలి. మరి పుట్టిందేమో పాము, ఆ పాముకేమో పెళ్లి చేస్తానంటున్నావు, నన్నేమో వెంటరమ్మంటున్నావు. నువ్వేమో పెద్ద మంత్రివి, నేనేమో పెద్ద బ్రాహ్మణుడు. మరి మన ఇద్దరం పోయి ఆ పాముకు పెళ్లి చేసుకొని వస్తే ఆ పాముతోని ఆ అమ్మాయి ఎట్లా కాపురం చేస్తుంది? ఆ పాపం మనకు కాదా? రేపు ఏదన్నా బయటపడి వాళ్ళ తల్లిదండ్రులు మనల్ని అడిగితే పంచాయతీ పెడితే దానికి తప్పు మనది కాదా? దానికి బాధ్యత ఎవరు వహించాలి? రాబోయే కార్యాలన్నీ నేను చూసుకుంటా, దాని బాధ్యత అంతా నాది. రాజుకు రానివ్వా, నీకు రానివ్వా. ఏ నేరమైనా ఏ బదనామైనా భరించుతావు. నా ప్రాణం పోయినా సరే ప్రాణం అడ్డు పెడతా. అరే నేనైతే పిల్లను చూడడానికి వస్తా గానీ ఈ పెళ్లితోని కానీ ఆ బదనాంతో కానీ నాకు అక్కర్లేదు. రేపు ఏది ఎట్లయినా కూడా ఏదన్నా తిరకాసు బయట ఏదైనా కోపమో తాపమో జగడం వచ్చేది ఉంటే బాధ్యతని ఇదే చెప్తాను. ఇక బాధ్యత నాదే, కానీ ఒక్క మాట, ఈ మరుగును మాత్రము తెలవనివ్వద్దు. మామకు పెళ్లి చెప్తానని అక్కడ రాజుకు చెప్పద్దు. పెళ్లి పిల్లగాడు అత్తమామ రాలేదంటే నేను చెప్పాను. ఇప్పుడు మన ఇద్దరం పోతాను, అమ్మాయిని మాట్లాడతాం, కత్తి కంకణం కట్టి పెళ్లి చేసుకొని వద్దాం అంటాడు. మరి పెళ్లి పిల్లగాడు రాంది పెళ్లి ఎట్లా చేస్తాము అని అంటే అప్పుడు సమాధానం ఏంటి? పెళ్లి పిల్లగానికి శాపం ఉన్నదని చెప్పాలి, కాని మీద కూకుండానే సిరుసు పక్కన బలిస్తాడని చెప్పాలి. వాళ్ళ వంశంలో ఇట్లా జరిగింది. వాళ్ళ వంశంలో ఇట్లున్నది. మరి పెళ్లి ఎట్లా చేద్దాం? కత్తికి బాసింగం కట్టి చేయాలి. కత్తికి బాసింగం కట్టి కత్తి కంకణం కట్టి అమ్మాయి మెడలో పుస్తలు వేసి వేద మంత్రంలో చేత పుస్తలు వేసి పెళ్లి చేసుకుని వద్దాం. వాళ్ళ ఇంట్లో అత్త అయినా రాదు, మామైనా రాడు, వాళ్ళ బాంధువులు రారు. అన్నిటికీ ఓ ముఖ్యమంత్రి పెద్ద మంత్రి ఇతడే. దెబ్బకైనా మాటకైనా మూటకైనా దేనికైనా నా మంత్రి అని నువ్వు చెప్పు, అది అని నేను చూసుకుంటా. అంతే కదా? నువ్వు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంటే అదే ఇల్లు నిలబెట్టాలి. నువ్వు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి, ఒక ఇల్లు నిలబెట్టాలి. సరే, వారి కర్మ ఎట్లా ఉన్నదో మరి ఆ నాగరాజుకు ఏ అమ్మాయి దొరుకుతుందో, ఆమె ఎంత బాధపడుతుందో, మరి ఆమెకు ఈమెకు భగవంతుడు ఎట్లా రాసిండో రాత రాను ఏం జరుగుతుందో. కానీ పోనైతే పోదాంపా. వనితలను చూసి మంచి చెడులు వివరించి ఒప్పైనటువంటి రాజులు, మంచి మేటి రాజులు, మంచి విలువ కల రాజుల ఇంట్లో శోధించి వెదకి ఒక మంచి అమ్మాయిని చేసుకుని వస్తాం కదా.
బర్బర కులింద మలయ మత్య పంచాల విదర్భ సౌరాష్ట్ర మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల వంగ యమున అవంతి గాంధార మయూరధ్వజ చెప్పన్న చోళ టెంకన కొంకణ పాండ్య మధుర ఇటువంటి యొక్క నగరాలన్నీ తిరిగినాం, రాజ్యాలన్నీ తిరిగినాం. ఎక్కడ మనకు కనిపించలేదు. బంగాళాఖాతం కూడా పోయినాం. ఏంటిది బంగాళాఖాతం అంటే నీళ్లు కాదురా, సముద్రం కాదురా. సుడి తిరిగి సిమ్మే కాడ ఆడ దునికితే లోపలికి పోతే బొచ్చడు మంది ఆడోళ్ళు. బంగాళాఖాతంలో దునికితే బతుకుతావారా, చచ్చిపోతావు. అదే లోపలికి పోమా, మళ్ళా సుడి తిరిగే కానీ దునుకుతాడట. సుడి బతుకుతావా? బజారం పడిపోయినట్టు పోతాం. బంగాళాదేశం రా, బంగాళాఖాతం కాదు, బంగాళాదేశం. ఇప్పుడున్న చూడు బెంగాలీ అంటారు చూడు. సునామీ. అరే సునామీ అంటే అది ఒక పెద్ద ప్రమాదం రా. అయితే ఏంది సునామీ దేశం ఎందుకు అవుతుంది రా? ఆడపిల్లలు ఉంటారట అలా పోతే. సునామీ అంటే సముద్రము ఉప్పొంగి ఒక పెద్ద పెను ప్రమాదం వచ్చి కొన్ని వందల మంది చచ్చిళ్ళు రా. అది ప్రమాదం రా సునామీ అంటే, అది ఘోర ప్రమాదం. అంతేనా? కరోనా. అరే పోయిన కరోనాను మళ్ళీ నోరుగా ఇక పోయింది అనుకున్నా. 2 ఏళ్ళు అట్లా గుర్తులం చేసింది ప్రపంచాన్ని. పోవద్దు అనుకుంటాను, కరోనా పోవద్దానే ఉన్నది. కరోనాలో కూడా బతికినాం అంటే నీకు గతి. అప్పుడు పోతాం అనుకున్నాం మాగా. సూది కూడా వేసుకోలే. ఏమైనా మంచిదాన్ని సూది వేసుకోలే, వాళ్ళకు నేను దొరకలే. సూది వచ్చే వాళ్ళకి దొరకలే. కరోనాను కూడా ఓడించినావు. ఇంకా నీకు బాగానే ఉన్నది హౌస్ కానీ ఇంకా మళ్ళొస్తావు. మళ్ళీ 5 ఏళ్ళకి ఇక్కడికి మళ్ళొస్తావు. చేత కాకుంటే నీ కాళ్ళకు కంకబద్దలకి ఇట్లా ఎదురేసారని ఇలా పెడతాం. వచ్చిన మనిషి కళ్ళకు ఇప్పుడే సావు, మళ్ళొక్కసారి వస్తావు పచ్చిపాకకు. బంగాళ సౌరాష్ట్ర బర్బర దేశాలు. ఇదేం రాజ్యం పేరు కాదు, మాణిక్యాపురి పట్టణం. సౌరాష్ట్ర దేశము. సౌరాష్ట్ర దేశంలోన మాణిక్యాపురి పట్టణము. ఈ మాణిక్యాపురి పట్టణాన్ని పరిపాలించేవాడు రత్నాంగరాజు. రత్నాంగద మహారాజు. రత్నాంగరాజా. మరి ఇతనికి ఏమైనా కొడుకులు బిడ్డలు ఉన్నారో? పెళ్ళిడు పిల్లలు ఆడపిల్లలు ఉండేది ఉంటే తెలుసుకోవాలి. మహారాజు కొడుకు చేసుకొని పోదాం, తెలుసుకుందాంపా. నువ్వు ముందుగా పోయి బ్రాహ్మణులు వచ్చిందని చెప్పు.
నివాసము, నీ కులము, నీ ఆదాయము, నీ ఆధార్ కార్డు, నీ బియ్యం కార్డు, నీ ఫోన్ నంబరు, అదంతా నాతో చెప్పాలి. ఇది ఎందుకురా నీకు? అక్కడ ఉండదా? నీకేమవసరం ఆధార్ కార్డు ఎందుకు నీకు? నా ఆదాయంతో నీకేం పని? నా ఆదాయమా? నా ఆదాయము 1,60,000 రూపాయలు, 4 క్వింటాల సన్న బియ్యం నా ఆదాయం. నీకు ఊరి అర్జెంట్లు నాకు ఇస్తే నాకు ఆదాయం అవుతుంది. మరి అది కాక ఇంకా చెప్పు. అది కాక ఏం లేదు. ఫోన్ నంబర్ చెప్పవా? నువ్వేం చేసుకుంటావు? నా నెంబర్ ఇస్తే అప్పుడప్పుడు నైట్ అయిందంటే నీకు ఫోన్ ఉంటుంది. చూడమ్మా, నీ తల్లిదండ్రుల మా పేరు? పట్టణము మాణిక్యాపురి పట్టణము. ఓ, ఈ సౌరాష్ట్ర దేశంలో ఉండేనటువంటి ఆ, మా రాజధాని మాణిక్యాపురి పట్టణం. ఓ, మా తండ్రి పేరు రత్నాంగద మహారాజు, ఆ, మా తల్లి పేరు రుచిరాణి. ఆహా, వారికి నేను ఏకైక పుత్రికను. ఒక్కదాని. నేను ఒక్కదాన్ని. సరే, నా పేరు ఆ, సత్యావతి అంటారమ్మా. నీ పేరు సత్యావతి. అవును. మరి నీకు నాకేంది ఇట్లాంటి ఏమన్నట్టురా? ఓహో పెళ్ళా? నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. చెప్తాను. చెప్పమ్మా. అమ్మా రోగినవే నా బాధలు వెలుపు మా దేవుడు శ్రీమన్నారాయణుడు. ప్రతహ కాలం మందే లేచి, అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి స్నానం చేసి తిరుమల రేఖలు ధరించుకొని నూతన వస్త్రాలు ధరించి శ్రీమన్నారాయణకు నేను పూజలు చేసి ఇప్పుడే ఈ సభకు వచ్చానమ్మా. అమ్మా, పరిణాయమును చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకున్నా పర్వాలేదు, కానీ నాకు ఇంతవరకు పెళ్లి అనే మాట నా నోటికి రాలేదు. నాకు పెళ్లి కాలేదు. బోటులు ఇరువంక పాటించగలువగా సాటివారులు నా సాటివారులు నిచ్చగా ఈ సభకు వచ్చానమ్మా. ఇంకా చెప్పమ్మా. ఇంకా చెప్పనా? అరుణోదయమును కనిపించని దేవతల కన్నా కనుల ముందు కని పెంచిన దేవతలతో సమానమైన వారు తల్లిదండ్రులు. ఆ దేవుడు ఏ రీతిగా ఉన్నాడో ఆ దేవుడిని మనము కళ్ళలో కూడా దేవుడు కనపడడు, మనకు చూడము.
అందుకొరకు మనల కని పెంచి పెద్ద చేసిన వారే తల్లిదండ్రులు, ఆ దైవ స్వరూపులు. సూర్యుడు ఉదయించక ముందు లేచి మా తల్లిదండ్రి వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదం పొందాలని నేను ఇప్పుడు వచ్చాను. పూజలు చేసి రావాలి. సరే ఈ గరల కంఠం ఇచ్చిన నాట్యములు నిరంతరము కంటిని దిక్కుని వేయాలి చక్కని ముఖంటినా నువ్వు పెద్ద మంత్రివి. బ్రాహ్మణోత్తములతో సహా మీ పట్టణానికి వచ్చినామని మన రాక ఆ రత్నాంగ రాజుకు చెప్పు. ఆయనకు ఓటు పోతే ఓటు నిమ్మలముండదా ఆయనకు. అయ్యా నమస్కారం. ఏమిటి ఏట్రా ఎందుకు వచ్చావు? మంత్రులు బ్రాహ్మణోత్తములు ఎందుకో వచ్చి ద్వారం కాడున్నారు. ఎందుకు వచ్చారు? నాకేమేరకా నేను అడిగిన వాళ్ళను. నాకు వాళ్ళు చెప్పలేదు, నేను అడగలేదా? సరే రమ్మను. అయ్యా మీ మహారాజు సభకు రమ్మన్నాడు. రమ్మన్నాడా? హరి ఓం శివ శివ ఓం శివ శివ మనల్ని రమ్మంటాడు. ఆ రాజు ఎదురుగా రారాదు. ఆయన శాతన అయితే లేదు. ఎక్కడ ఉన్నారు? బ్రాహ్మణోత్తములకు స్వామి దీర్ఘాయుష్మాన్ భవ. భారుడు మీకు భైవేతేజమునిచ్చు, కరుణ చంద్రుడు మీకు కాంతిచ్చు, అంగారకుడు మీకు మంగళప్రదమిచ్చు, బుధుడు సంపద మీకు బుద్ధి ఇచ్చు, రాహు ఎప్పుడు మీకు బాహుబలమిచ్చు, శని మీకు సంపదలు చాలా కలిగి, ధరణిచంద్ర తారార్కముగా విజయుడవై వర్ధిల్లు, దారుణీశ్వర వర్ధిల్లు. స్వామి స్వామి వందనములు వందనములు వందనమాచార్యని వందనములు వందనములు వందనమాచార్యని వందనములు వందనములు వందనమాచార్యని వందనములు వందనములు వందనమాచార్యని వందనములు వందనములు వందనమాచార్యని. ఏ దేశమున నుండి ఏ దేశమున నుండి ఎసంచినారయ్యా ఇప్రణాదా. ఓ ఏ దేశమున నుండి ఎసంచినారయ్యా ఇప్రణాదా. ఏ దేశమున నుండి ఎసంచినారయ్యా ఇప్రణాదా. మా దేశమునకు మీరే లాగు వచ్చి వచ్చారో మీరు మా దేశం వచ్చుట మా మహాభాగ్య పరంగా. మహారాజా కాశ్మీరా దేశం
దేశం, మాది కాశ్మీరా దేశం. ఆ కాశ్మీరా దేశాన్ని పరిపాలించేవాడు ధర్మాంగద మహారాజు. అతని భార్య పేరు ధర్మావతి. ఆ పుణ్య దంపతులు ప్రజలను కన్నబిడ్డల వలె, పరద్రవ్యాన్ని మట్టి పిల్ల వలె భావించి సస్య శ్యామలముగా సత్యము తప్పకుండా రాజ్యాన్ని పరిపాలించేవాడు ధర్మాంగద మహారాజు. ఆయన దోలితే ఒక పని గురించి మీ వద్దకు వచ్చామయ్యా. మా వద్దకి పని కొరకు వచ్చారా? ఎందుకు కొరకు మీరు ఎందుకొరకు, అక్కడి నుండి ఎందుకొరకు మా పట్టణం వచ్చారు? ఆ సందేహం ఏంటో, మీరు వచ్చినటువంటి మాటలు ఏంటో చెప్పండి. చెప్పండి. కాశ్మీర దేశాన్ని పరిపాలించే ధర్మాంగద మహారాజుకు, ఆ ధర్మావతి దేవికి పరమ శాంతుడైనటువంటి వారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టి 16 సంవత్సరాల ఈడుకొచ్చాడు. అటు పిల్లవానికి చక్కనైనటువంటి అమ్మాయిని చూసి, ఒక చక్కనైన అందమైన అమ్మాయి, గుణవంతురాలు, సత్యవంతురాలు, పతివ్రత లక్షణము కలిగినది, మంచి మహారాజుల ఇంట్లో ఒక అమ్మాయిని చూసి పిల్లను మాట్లాడి రాండి అమ్మాయిని చూడమని పిల్లను చూసేందుకు మీ ఇంటికి వచ్చినాం. నీకు ఒక బిడ్డ ఉన్నదని మాకు తెలిసింది. మీ బిడ్డను మా మహారాజు కొడుకు సంబంధం మాట్లాడడానికి వచ్చామయ్యా. మహారాజు కొడుకు సంబంధం కొరకు వచ్చారా? నేను ధన్యుడనైతి మీరు చనుదెంచుక తనంబున మా గృహంబే పావనంబైనది. ఇల్లెడలా చల్లదనంబు నుల్లసిల్ల రంగవల్లికలు తీర్పించి, ముత్యాల ముగ్గులు వేయించి, మణిమయ హేమ భూషణ చీని చీనంబర గజస్వ కల్పతరువుల చేత మిమ్ముల ఆనందింప చేశాను. నేను ధన్యుడనయ్యాను. ఇల్లలోకములందు ఇన్నాళ్లకు మీరు మహానీయులైన పూజ్యులు అగ్రజన్ములైన బ్రాహ్మణోత్తములు నా ఇంటికి వచ్చారు. అంతే కదా, నాకు సంతోషం. మహారాజు అయినటువంటి ధర్మాంగద మహారాజు కొడుకుకు అతని పేరు చిత్రాంగుడు. ఆ చిత్రాంగుడికి మీ బిడ్డ అయినటువంటి సత్యవతిని ఇస్తారు కదా? ఇస్తాం. పెళ్లి చేస్తారు కదా? చేస్తాం. శుభలక్షణములు చూసి రమ్మని పలికే రాజవారి, శుభలక్షణములు చూసి రమ్మని
ఒప్పుకుంటే ఆ, వెంటనే శుభలక్షణములు చూసి మంచి గడియ యందు మంచి ముహూర్తం యందు పెళ్లి చేసుకొని రమ్మని మమ్మల్ని పంపించాడయ్యా. ఓహో, ఎక్కడనన్నా చక్కని చుట్టిరికము దొరికితే, సంబంధం అమ్మాయి నచ్చే. దొరికితే చూసి రమ్మన్నాడా? ఆ, ఇప్పుడు మీరు కలిసారు. కలెక్షన్. సౌరాష్ట్ర దేశంలో ఉన్న మాణిక్యాపురి పట్టణాన్ని పరిపాలించు ఆ. రత్నాంగ మహారాజు నీవు. అవును, కాశ్మీరా దేశాన్ని పరిపాలించేవాడు ధర్మాంగద మహారాజు మా రాజు. మీ మహారాజు. అతని కొడుకు చిత్రాంగునికి నీ బిడ్డ అయినటువంటి సత్యావతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. ఆ, మీరు కూడా నిర్ణయించుకున్నారు. సరే. మీకు కూడా సమ్మతమైంది. సంతోషమే. నువ్వు ధన్యుడనయ్యా. అంతటి ధన్యుడనయ్యా. మహారాజుతోని వియ్యం అందుకోవాలంటే నేను ధన్యుడనయ్యా. ధన్యుడనయ్యా. ఎల్ల లోకములందు ఇటువంటి ఒక వియ్యం దొరకదు. దొరకదు. తప్పకుండా నీ బిడ్డనిస్తానని పలికిన. చెప్పవా అనయ్య ఏంటిది? ముఖ్యమంత్రి అర్జునుడు. ఇగో ఆ, ముఖ్యమంత్రి ఇక సంబంధము చూసుడు వరకు నా బాధ్యత. బాధ్యత. పిల్లను మాట్లాడిన ఆ, మంచి ముహూర్తము నిర్ణయించడం నా బాధ్యత. గాని ఆ. కట్టు క్రమాలు పెట్టి పోతలు ఏమున్నా ఆ, ఇక పద్ధతులన్నీ మంత్రికి ఎరక. మంత్రికి. అరే మంత్రి ఆ, ఎక్కు బలే ఎక్కు. బల్ల ఎక్కు. బల్ల లేకపోతే ఏమైతే ఎగిరి తునకాలే. మెల్లగా మెల్లగా ఉంది. ఆ. ఆ, ఎవరు? అయ్యా, ఆ, చెప్పు. ధర్మాంగద మహారాజు గారి ముఖ్యమంత్రిని. ఆ. ముఖ్యమంత్రి. ఏయ్. ధర్మాంగద మహారాజు గారు ధర్మాంగద మహారాజు గారి భార్య ఆ, ఆ. ఆ పెళ్లి పిల్లవాడు ఆ, పెళ్లి పీఠం కాడికి రారు. రారు. ఎందుకు రారు? ఎందుకు రారయ్యా? అరే ఆ. అయ్యా, అయ్యా, నువ్వు చెప్తానన్నావు ఎందుకురా? కదా. చెప్పు. అంత బాధ్యత నాదే అన్నావు. నువ్వు రాంగా ఏమన్నావు? వారికి మంచికైనా చెడుకైనా దెబ్బ గాని అదే మాట వచ్చిన మందలింపు వచ్చిన నాది బాధ్యత అన్నావు. వాళ్ళకొక్క జాడ్యం ఉన్నది. ఏంటదో చెప్పు. పెళ్లి నాడు ఆ, కాని మీద కూర్చుంటే శిరస్సు బయట పెళ్లి పిల్లవాడు వచ్చాడా? రాడు రాడు. పిల్ల తల్లిదండ్రులు లేరి. వాళ్ళు తల్లి రాడు, తండ్రి రాదు, పెళ్లి పిల్లగాడు రాడు. ఆ, వాళ్లకు శాపనం ఉంది, ఏం శాపన? జాడ్యం. ఆ, వాళ్ళు ఈ పెళ్లి కాడనే పెళ్లి పిల్లాడు పెళ్లి పీఠం మీద చచ్చిపోతారు, తల్లిదండ్రులు ఆ మందినే చచ్చిపోతారు. ఎందుకు? వాళ్ళకు శాపం ఉన్నది అంటే ఎందుకు అంటదేమో. అంటే అది వరకు వాళ్ళ తాత ముత్తాతల నుండి అట్లా జరిగితే శాపం ఉన్నదని వద్దని చెప్పి వచ్చావా? నేను చెప్పుడు కాదు, వాళ్ళకే ఉంది. వాళ్ళకి అట్లున్నది. ఆ, ఒకవేళ నీకు ఇష్టం ఉండి ఆ, ఇయ్యాలన్న బుద్ధి ఉంటే ఆ, ఆ పిల్లగాడు పట్టుకునేది ఆ. చంద్రాయుధం. ఆ. ఆ, ఇటా ఈ పిల్లవాడు పట్టుకున్న చంద్రాయుధం, కత్తి. ఈ చంద్రాయుధమునకు భాష్యంగా కట్టి కత్తి. నీ బిడ్డను వైభవంగా పెళ్లి చేసి ఆ, తోలించు. ఆ. మరి నా బిడ్డ- ఒకవేళ నీకు అనుమానం ఉంటే ఉమ్. మాటకైనా నేనే, ఆ, మూటకైనా నేనే, ఆ, దెబ్బకైనా నేనే, ఆ. యుద్ధమునకైనా నేనే, ఆ. కష్టమునకైనా నేనే, ఆ. సుఖముకైనా నేనే, ఆ. అన్నిటికీ నన్ను పట్టును. నేను ఆపదత్తే ఆపదస్తే నేనే, నువ్వు వచ్చింది అన్నాడు. అన్నిటికీ నీవేనా? నేనే. అది నీ ఇష్టం. ఏది జరిగినా నిన్నే అడగల్లా? నేనే అడుగు, నేను ముఖ్యమంత్రిని, అయ్యగారిని అడుగు. రాజు తర్వాత రాజంతటి వాడు. ఆ, ఆ. రాజు రాజు తర్వాత ఆతంతుని. రాజంతటి యొక్క మర్యాద అంతటి విలువ కలిగిన వాడు. చేస్తే ఆ. నీ బిడ్డకు ఎలాంటి బాధ వచ్చినా ఆ. ఎలాంటి ఆపద వచ్చినా ఆ. నువ్వు ఇతన్ని అడుగు. ఈయననే అడగల్లా? ఇదిదా బాధ్యత అంతా. అడుగు, నీదేనా? నేను అడుగు. బాధ్యత నీదేనా? నాదే అన్నిటికీ. అన్నిటికీ. ఏ బట్టలు లేకున్నా, ఏమన్నా తిండికి తక్కువైనా, ఏమైనా కష్టం వచ్చినా, నువ్వేం మనిషివయ్యా? ఒక బట్టల వరకు అడుగుతాడు, గంతేనాట బట్టలేనా. కష్టాలు కష్టాలు కాలాలు వచ్చినా నీవేనా? కదా అడుగు. ముందర జరిగే కారణాలకన్నిటికీ నేనే, ఇదే బాధ్యత. నువ్వేనా? నేనే బాధ్యత. సరే. అమ్మాయికి ఎలాంటి ఆపద వచ్చినా ఆ. ఎలాంటి కష్టం వచ్చినా ఉమ్. అత్తగారి తరపున గాని తల్లిగారి తరపున గాని భర్త తరపున గాని ఉమ్. ఆ భర్త మంచిగా చూసుకోకున్నా అతడు కాదన్నా అవునన్నా బాధ్యత కాదు. మహారాజు సరే, బట్టలు సరే. లేకుండా పువ్వు లేకుండా సరే, జాగ్రత్త. ఏం మాట్లాడారు మీరు? సరే సరే, జాగ్రత్తనయ్యా చెప్తున్నా. ఒకవేళ ఆ పిల్లవాడు ఏమైనా తాగుపోతాయి ఆ. ఏమైనా తిరుగుపోతాయి ఆ. ఆ పిల్లని కాదని కొట్టి తిట్టి కొరితి వేస్తే ఆయన బాగా తాగి రాజ్యాన్ని అంత ఆగం చేసేది ఉంటే ఇట్లాంటి తాగుబోతానికి నువ్వు ఎట్లా పిల్లని మాట్లాడినవని ఇతన్ని పట్టు. సరే గట్టిగా అడుగున్నాను. సరే రా, పెళ్లి చేస్తావు రా. ఆ. రండి అయ్యా, రండి, పెళ్లి చేస్తాం. నీ బిడ్డను పిలిపి. పిలిపిస్తా. అమ్మా, ఉన్నాయనా? ఏయ్, చల్లగా వర్ది.
రా తల్లి. ఇగో అయ్యా నిన్ను చూడడానికి ఏ ఆగవయ్యా. ఆగో. తలంబ్రాల బియ్యం దంచండి అమ్మాయి పంచుకున్నది కదా, అమ్మాయి బాగుంది కదా. మన పిల్లగానికి తగురిచ్చున్నది. మన మహారాజు కొడుకు ఈడైతుంది కదా. అవుతుంది. అమ్మాయితో బాగా అమ్మాయి ఎన్నేళ్ళు ఉంటది? 13. ఎవరు? అమ్మ 16 ఏళ్ళు ఉన్నది. 16 సంవత్సరాలు ఉంటాయి. పిల్లవాడు 18 ఏళ్ళు. కరెక్ట్ కుదిరింది. ఒక 2 ఏళ్ళు పిల్లవాడు పెద్దోడు. మన మహారాజు కొడుకు 18 సంవత్సరాలు ఉన్నాడు. అమ్మాయి 16 ఏళ్ళు ఉన్నది. మంచి వయసు మంచిగా కలిసింది. ఈడు జోడు బాగున్నది. అమ్మాయి పేరు సత్యావతి. సత్యావతి. అమ్మాయి పేరు సత్యావతి, కుంభరాశి. మన పిల్లవాని పేరు చిత్రాంగుడు, మీనరాశి. బ్రహ్మాండం కలిసింది ఇద్దరికి. అయ్యగారు కూడా నీకు అన్ని ఎరికేనాయా? మరి సర్వం తెలుసు. జ్యోతిష్ శాస్త్రంలోన అందవేసిన చెయ్యి. అయ్యా వరుగులు, వారి యొక్క నాడి వరుగులు, వారి యొక్క రాసులు, ఘనాలు అన్ని కలిసి మంచిగా ఉన్నదా? బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ బియ్యం ఉండరాలు దాంట్లో ముత్తైదులు దంచాలని. ముత్తైదులేనా? పాడుగాను రాలే పూరంగు సంసారి కొంగు దేరంటే సులుకు తెచ్చిండు, ఒళ్ళు మీద ఆగతలేదు. రోకలి బండ రోకలి బండ వడ్డు దంచే రోకలికి సాండ్రోలాన్ని వడ్డు దంచే పాట అయినాక సువినంద శైల రామ సువిదైత్యమ కరి రామ సువినంద శైల రామ సువిదైత్యమ కరి రామ సువిలాలి సువనలాలి సువిలాలి చిన్నవట్టు పెద్దవట్టు సీతాలంబురాలు చిన్నవట్టు పెద్దవట్టు చిన్నవట్టు పెద్దవట్టు సీతాలంబురాలు చిన్నవట్టు పెద్దవట్టు సీతాలంబురాలు లంజ బుస బుసలు కొన్ని లక్క మేడలు లంజ బుస బుసలు కొన్ని ఈ లంజ గుసగుసలు ఏంటి? వడ్లు వడ్ల పేరు సూర్యకాలు అంటారు, తెల్లంసలు అంటారు, బీపీటీ అంటారు, మషూర్ అంటారు. కానీ లంజ గుసగుసలు అన్న వడ్లు అయితే చూడను 1001, 1010 అట్లా అంటారు. మాకైతే గివేరక మరి ఎట్లా చిన్న వడ్లు పెద్ద వడ్లు సీతాతాళంబురాలు అవి కూడా వడ్ల పేర్లే. వడ్ల పేరే సీతాతాళంబురాలా? ఇంకా లంజే ఓ లంజే లంజే గుస గుసలు కొన్ని లక్క మేడలు వడ్ల పేరు లక్క మేడలు, లంజ గుసగుసలు, సీతాతలంబరాలు, చిన్న వడ్లు పెద్ద వడ్లు, ఇవి వడ్ల పేర్లు. ఇంకేమేమి వడ్లు దంచుతాను? పాలబుడుమలును మంచి బంగారు తీగలు, పాలబుడుమలు మంచి బంగారు తీగలు, పాలబుడుమలు పాలబుడుమలును మంచి బంగారు తీగలు, బంగారు తీగలు, గంటి దశ తేగలంత తరని కొరిగిరి, ఈ పాలబుడు మళ్ళా వడ్ల పేరు
అట్ల పేరు పాలపూడి వాళ్ళు నిజమేనా? కరెక్ట్. ఎలుకటోళ్ళు అది ఒక్కరికే పాలక్కుల వడ్ల అనేది అయితే నేను చిన్నప్పుడు అప్పుడు విన్నా. ఈ పాలపూడి వాళ్ళ అన్నయ్య అయితే విన్నా. అంతే నాకు ఎలుకటోళ్ళ పాలక్కుల వడ్లు పాలపూడి వాళ్ళు వెనకటి వడ్లు బంగారు తీగలు అన్నయ్య చేపల వడ్ల పేరు కూడా బంగారు ఎలుకట ఉండే బంగారు తీగల అది నిజమే. శ్రీకాంతులు బంగారు తీగలు ఎలుకట. ఇంకా ఇంకేం చేసిండు అయితే ఇవన్నీ దంచి ఏం చేసిండు? ఒక్కదాన్ని అయితే సరే మరి ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు వడ్లు దంచుతాను? ఎందుకంటే గిరి ఏమన్నా రోకలి ఎత్తుతున్నావు, దించేటప్పుడు ఇక్కడ ఆపుకుంటా దించుతున్నావు ఎందుకు? బాబా వడ్లోని మూటలో పురుగులు వాడాలి కవజేయమంటే బరువు చేసిండో మానగలే ఎత్తలేదు. ఇక్కడనే ఆపుతావా? అంటే సండ్ర రోకాలు ఎట్లా బరువు ఉండేది ఇంకా బరువు తక్కువ ఉంటే వడ్లు దంగయని కింద పుండేసేది ఇనుప పుండు. ఇంకా అలక పెట్టుకుంటారు రోకాలు అంటే అలక ఉంటుంది బరుతుండి ఈడుతుంది రోకలి. ఇప్పుడు దంచడానికి కూలీలు ఎవరు దొరకరు కానీ జర నువ్వే దబ దబ జర కాలు బలం ఉన్నది అని అయితే 3 రోకాలు దెబ్బేయాలనా? దంచు మరి వడ్లు ఎగేస్తావా? ఆయన ఎగెత్తది. కూతాకు తల్ల కోడి కూతల్ల కోడి కూతాకు తల్ల కోడి కూతల్ల కోడి కూసలే గజమోడి కుమ్ముల మీద కూసలే గజమోడి దక్షిణమ్మకు పుట్టిందే కూడి అన్నం కడుపులో దొరుకుతుందో దొరకదో ఇప్పుడు మానేడాన్ని బుక్కుతారనుకుంటున్నాను. అంత మందిలా మర్చిపోతారు ఎందుకంటే మానేడు పెసాలు అవి తయారు చేయి. ఇక ఇవన్నీ ఎత్తి వచ్చిపోతాను తొందరగా అత్తాలా ఏ వత్తాలు ఉందామని వచ్చిపోకున్నారు కానీ సత్తి తెచ్చుకోపోయిండు. మనిషివేనా ఏంది ఓలు ఎడమ చేత పోతారా కుడి చేత పోయాలా గాని నీకు అర్థం కాదయ్యా. నీకు చేత పోయా చూసి లంచే ఏది కుడి చెయ్యి ఇగో ఇది సంసారి. ఎట్లా ఈ చెయ్యి లంచేదా? ఈ చెయ్యి లంచే. మరి ఇది ఏడ లంచతానం? ఇగో ఇది సంసారి. ఎట్లా ఎట్లా సంసారి? ఇది ఎట్లా లంచద అయింది, ఇది ఎట్లా సంసారి అయింది? ఇది అంటే ఇదే దాపుతుంది. ఇక రాయిగా రాని పిలుస్తుంది. ఇక రాయిగా రమ్మంటే ఇదే అంటది. దొంగను పెడుతుంది. హలో 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 బాయ్ 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 అంటే ఇదే అంటది. పువ్వంతా కలిపి ఇదే ఇదే నోట్లో పెడుతుంది. నీళ్ళ చెంబు పట్టి ఇదే తాగుతుంది. ఎవరినైనా కొట్టాలంటే దెబ్బ ఇదే కొడుతుంది. ఇదే కుట్టుతుంది. ప్రతి కాడి ఇదే పెడుతుంది. దొంగ సంతకాలు చేస్తుంది. అన్నం ఇదే పెడుతుంది. ప్రతి దానికి ముంగట ఇదే ఉరుకుతుంది. ఈ తల్లికి మొక్కాలే తెల్లాలి. ముగ్గురున్న కాడికి ముచ్చటకు పోదు, నలుగురున్న కాడికి నవ్వబోదు, ఒకళ్ళ జోలికి పోదు, ఒకళ్ళ వార్తకు పోదు. తెల్లారగట్ల మస్కు మస్కు అప్పుడు జర పొత్తి కడుపులో జర నొచ్చినట్లయితే ఇక దవా 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 లోట పట్టుకొని పోయి
ఆడ ఊకున్నాక అగో గప్పుడు ఇగో ఈమె చేతుల నీళ్లు పోతే గిన్నెలో ఇగో ఈ తల్లి ఒకళ్ళ జోలికి పోదు ఒకళ్ళ వార్త పోదు ఇది ఏమే మాయమ్మ ఈత చెట్టును కొట్టుకొచ్చి పెట్టాలి. ఎందుకురా కాని పెడతారు కానీ పూల మీద ఈత చెట్టు ఈత మొదలు పెడతారా? గదే పెడతాను. ఎదురు దక్కియాలి ఇద్దరిని కోకుండా పెట్టి ముండ్లు ఎట్లుంటాయి గోదెల కాయ అమ్మా కూర్చోతాది కూర్చో. ఇక ఇళ్ళకు కాని పెడతాను ఇళ్ళకు కాని పిల్లకాయలు మెడల మీద పెడతావా అందులో జయ శోభన అక్కడ కూర్చోవద్దు. తోడు పిల్లగాని అయినా తర్వాత తోడు పెళ్లి పిల్లగాని అయితే కాని మీద ఒక తోడు పిల్లగాడు కదా ఇవ్వలేరు నేనే కూకుంటాను. అదే అమ్మాయి కాళ్ళ మీద కూకుంటావా తొడల మీద కూకుంటావా? తోడు పెళ్లి పిల్లగాని అయితే కొంచెం దూరం కూర్చుంటావు. నాకే మేరకు తొడల మీద కావాలి. నీ పెళ్లి అప్పుడు తోడు పెళ్లి పిల్లగాడు వచ్చి నీ పెళ్ళం కాళ్ళ మీద కూకున్నాడా? తొడల మీద కూకున్నాడా? మాతిరేది కూకుండా తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం ఏ యుగస్వరామి మాంగాళ్యం తంతూనానే మమ జీవన హేతునా కంటే వర్షాలించుకునే మాంగాళ్య చలదం చంద్రము తారాబలం చంద్రబలం ఆమె లేవట అమ్మా లే మా ఇద్దరికి అయిపోయిందా? అమ్మాయికి కత్తి కంకణం కట్టి కత్తి కట్టి పెళ్లి చేసినాం. పెళ్లి అయిపోయింది ఇక శోభనం చేయరా.